హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎప్పుడు రాని బాలీబాయ్ ఇంట్రోలోకి వచ్చిన అనుకుంటారా? ఏం లేదు, వినయ రాలేదు. అందుకే వీడియో నేను కంటిన్యూ చేద్దామని నేను ఎంట్రీ ఇచ్చిన. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం మాదా తయారు అయిపోతున్నాం. అది కూడా మన ఓన్గా ఇంటి దగ్గర మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇట్లా తయారు చేస్తాం ఏందనేది స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తూ ఉంటా. కొత్త వాళ్ళు వచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నాకు మెయిన్గా కావాల్సిన దారాలు. ఏం దారాలు అంటే సేమ్ మన ఎక్కడైనా సరే బుక్ డిపోలోకి వెళ్ళి అడుగుతిస్తారు. కోడి దారం అంటే ఎవరైనా ఇస్తారు, అది తీసుకొచ్చుకోవాలి. అండ్ మనకు కొంచెం సీసం కావాలి కాబట్టి ట్యూబ్ లైట్స్ ఇవి ఎక్కడ దొరికినాయో పాత ఇవి ట్యూబ్ లైట్స్. అండ్ కొంచెం మీ ఇంట్లో ఉంటే సాబుదాన ఉంటే సాబుదాన, లేకపోతే స్టార్చ్ పౌడర్ ఇక్కడ కిరాణా షాప్లో అడిగి ఇస్తారు. స్టార్చ్ పౌడర్ అంటే ఎవరైనా ఇస్తారు. నెక్స్ట్ మనకి నచ్చిన కలర్ అంటే మేము ఫుడ్ కలర్ తీసుకున్నాం, ఫుడ్ కలర్. అండ్ ఈ కలమంద ఎందుకంటే అలా వేద్దాం, చూద్దాం ఒకసారి. మేము మా డాడీ చెప్పిండి వేయాలని, మా డాడీ వాళ్ళు చేసేటోళ్ళంట అప్పట్లో. సో అండ్ ఇది నెక్స్ట్ ఇది ఏంటంటే ట్యూబ్లైట్ మొత్తం చూర వేసుకోవాలి పౌడర్. మేము రబ్బర్ గ్లౌజ్ల కోసం ట్రై చేసినా కానీ మా దగ్గర దొరకలే, అందుకే ఈ మెడికల్ గ్లౌజ్లు కొనుక్కొచ్చుకున్నాం. సేఫ్టీ ఇంపార్టెంట్ అని మేము ఫస్ట్ పగలగొట్టేటప్పుడు సేఫ్టీ ఇంపార్టెంట్. దీన్ని పగలగొట్టేటప్పుడు జాగ్రత్త పగలగొట్టాలి. ఫస్ట్ అయితే మనకి ఉన్నాయి కదా ట్యూబ్ లైట్లు, కొంచెం వేసుకొని పగలగొట్టి చిన్న అయినాక ఇందులో వేసుకొని రాయితో మొత్తం పౌడర్ లాగా వేసుకోవాలి. అందుకే వీళ్ళకి ఒక్కొక్క గ్లౌజ్ ఇచ్చిన. నెక్స్ట్ లేట్ చేయకుండా వీళ్ళు వేసి పగలకూడదు. ఇక మొత్తం అయితే అయిపోయింది దంచుకోవడం, మొత్తం పౌడర్ లిక్ అయింది కదా. పౌడర్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చూపారు ఒకసారి పౌడర్. ఇప్పుడు ఈ స్టార్చ్ ఉంది కదా, ఈ స్టార్చ్ని మొత్తం నీళ్ళలో ఉడకబెట్టుకొని ఇది వేసుకొని దీంట్లో లోపల దీన్ని ఏమంటారు పల్పు మొత్తం దీంట్లో వేసుకొని ఫుడ్ కలర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి మొత్తం దగ్గరికి అయినాక. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది నేను తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే ఇది ఉడకబెడతాం. మన స్టార్చ్ పౌడర్ ఉంది కదా, మనం వాటర్ పోసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట, అంటే మరగించాలి మంచిగా. దాంట్లో నుంచి స్టార్చ్ అనేది వచ్చి దాని తర్వాత మనం కలర్ యాడ్ చేసుకొని సీసం అనేది జాలి ఉంది కదా, జాలితో సీసం వడవేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ పౌడర్ కావాలి మనకు. కొంచెం మన దాంట్లో సీసాలు ఉన్నాయి, మన దగ్గర మిక్సర్ లేదు కాబట్టి దాంతో దంచే వరకు కొంచెం ఉండిపోయినాయి. దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా, ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేయండి. A few moments later. గైస్ ఆల్మోస్ట్ అదైతే కూల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఈడొక కట్ట పెట్టినాం, ఇక్కడ ఒక కట్ట పెట్టినాం. దీన్ని చుట్టేసి దానికి అనేది పెట్టేది. గైస్ దానికైతే ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీనికి టై చేసుకొని దాని తర్వాత మనం చేసుకున్న అది మిక్సర్ ఉంది కదా, దీనికి మొత్తం అప్లై చేసేద్దాం. టేస్ట్
అదే మిక్సర్ దా చిట్టుబాబు ఇట్లా. గైస్ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, కొంచెం ఉంది. దీన్ని పెట్టిన తర్వాత ఎండినాక ఇంకొకసారి పెడదాం అనుకుంటున్నాం. ఇది ఒకసారి ఎండి 1.5 hour, హాఫ్ అన్ అవర్ ఎండిపోతుంది. ఎండ మంచిగా కొడుతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ ఎండిపోతుంది. తర్వాత ఎండినాక మీకు చూపిస్తా ఎట్లయింది. ఇంకొకసారి కోట్ వేద్దాం అనుకుంటున్నాం. అది వేద్దామా లేదా తర్వాత వేస్తాం. ఒకవేళ మంచిగా ఉంటే అవుట్పుట్ అవసరం లేదు, లేకపోతే ఇంకోసారి వేయాలనుకుంటే వేసేద్దాం. ఇది ఎండినాక మీకు చూపిస్తాం. A few moments later. సో గైస్ ఆల్మోస్ట్ 2 hours అయితే డ్రై అయిపోయింది. మేము లంచ్ చేసి వచ్చింది, అప్పటి వరకు ఎండిపోయింది. సో దీన్ని చుట్టేసి టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే నాకు తెలిసి కైట్స్ అయితే ఏమి ఎగురుతుంది. మేము చుట్టినాక టైం ఉంటే టెస్ట్ అయితే చేద్దాం. ఫైనల్ అయితే మొత్తం ఎండబెట్టేసినాం, అయిపోయింది. కానీ ఎవరు కైట్ ఎగలేస్తలే కాబట్టి టెస్టింగ్ అయితే వేస్తలేం. ఒకవేళ టెస్టింగ్ చేస్తే మాత్రం SGPT బ్లాగర్స్ దాని వీడియో పెడతా టెస్టింగ్ చేసింది. హోప్ నీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.